వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పత్రికలు మీ ఇష్టం వచ్చినట్టు రాస్తామంటే కుదరదన్న సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వం యొక్క ప్రతిష్టను దెబ్బతీయడానికి మీడియా ఏదేదో రాస్తుందని ఆగ్రహం. శాసనసభ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన అయ్యన్న పాత్రుడు. స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించిన అయ్యన్న పాత్రుడు. మొలచింతలపల్లి ఆదివాసీ బాధిత మహిళల్ని పరామర్శించి ఆర్థిక సహాయం ప్రకటించిన మంత్రి జూపల్లి. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని వెల్లడి. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయం కూల్చివేత. సిఆర్డీఏ ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్ ను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ. నీటి పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలి. కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. టీ20 ప్రపంచ కప్ అమెరికాను చిత్తకొట్టేసిన వెస్టిండీస్. 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన కరీబియన్ జట్టు. పత్రికలు మీ ఇష్టం వచ్చినట్లు రాస్తామంటే కుదరదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం యొక్క ప్రతిష్టను దెబ్బతీయడానికి మీడియా ఏదేదో రాస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాబట్టి మంత్రివర్గ నిర్ణయాలను, ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన అంశాలను మీడియాకు తెలపడానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబులను అధికార ప్రతినిధులుగా నియమిస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. వివిధ పత్రికలలో, టీవీలలో కొన్ని పొలిటికల్ పార్టీ ఓన్డ్ మీడియా కూడా రకరకాల రాద్ధాంతాలు, విషయాలను చిల్వలు పలువలు చేసి, లేదా ప్రభుత్వం మీద అపోహలు కలిగించడానికి, లేదా ఎక్కడనో సమావేశాలలో ఉన్న మంత్రులను, ఎమ్మెల్యేలను లేని వార్తల్ని ప్రశ్నల రూపంలో వాళ్ళని అడిగి వాళ్ళతో ఏదో ఒకటి మాట్లాడించి దానికి ప్రచారం కల్పించి ప్రభుత్వం యొక్క ప్రతిష్ట దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకు గాను మంత్రివర్గ నిర్ణయాలు కానీ ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన అంశాలను మీడియా మిత్రులకు బ్రీఫింగ్ చేయడానికి మంత్రివర్గం నుంచి 2 అధికార ప్రతినిధులుగా 2 మంత్రులను నియమిస్తున్నాము. దానికి శ్రీధర్ బాబు గారు మిత్రుడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బాధ్యత తీసుకుంటారు. మీడియా మిత్రులకు నా సూచన, మీకు ఎలాంటి ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు కావచ్చు, వివరాలు కావచ్చు, అపోహలు కావచ్చు, మీకు సమాచారం కావాలంటే దానికి సంబంధించి శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎప్పుడు మీడియా మిత్రులకు అందుబాటులో ఉంటారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సభాపతి పదవికి అయ్యన్న పాత్రుడు ఒక్కరే నామినేషన్ వేయడంతో ఎన్నిక ఏకగ్రీవంగా మారింది. అయ్యన్న పాత్రుడు స్పీకర్ గా ఎన్నికైనట్లు ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభలో ప్రకటించారు. ఆయన్ను గౌరవంగా సభాపతి సీటు వద్దకు తోడుకొని రావాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు సూచించారు. సభ్యుల అభినందన మధ్య అయ్యన్న పాత్రుడు స్పీకర్ బాధ్యతలు స్వీకరించారు. అయ్యన్న పాత్రుడిని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు స్పీకర్ సీట్లో కూర్చుండబెట్టారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యవిధాన కార్యక్రమ నిర్వహణ నియమావళిలోని 7వ నియమమును అనుసరించి సభాపతి పదవికి సక్రమంగా నామనిర్దేశం చేయబడిన సభ్యుల పేర్లను, ప్రతిపాదకుల పేర్లను సభకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. 1 చింతకాయల అయ్యన్న పాత్రుడు. ప్రతిపాదకున్న పేరు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. 2 శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు. ప్రతిపాదకున్న పేరు శ్రీ నారా లోకేష్ గారు. 3 శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు. సక్రమంగా నామనిర్దేశం చేయబడిన అభ్యర్థి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఒక్కరే అయినందున సభాపతి పదవికి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఏకగ్రీవంగా ఎన్నుకోబడినట్లు ప్రకటిస్తున్నాను. శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నా హృదయపూర్వక అభినందనలు అందజేయచ్చు సభాపతి స్థానమును అలంకరించవలసిందిగా వారిని కోరుతున్నాను. శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారిని
సభాపతి స్థానమునకు తీసుకురావాల్సిందిగా సభా నాయకుడిని మరియు ఇతర పార్టీల నాయకులను కోరుచున్నాను. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ తాలూకా మొలచింతపల్లిలో ఆదివాసీ కుటుంబంపై పాశవిక దాడికి పాల్పడిన నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టమని మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రిలో బాధిత మహిళలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నిందితులను చట్టపరంగా శిక్షిస్తామని తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి పాశవిక చర్యలు జరపడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఆయన తెలిపారు. బాధిత కుటుంబానికి 2 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించడంతో పాటుగా వ్యవసాయం చేసుకోవడానికి ప్రభుత్వ పరంగా కొంత భూమిని అందిస్తామన్నారు. బాధిత పిల్లలకు ప్రభుత్వ పరంగా విద్యను అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. మొలచింతపల్లి చెంచు తాండాలో ఈశ్వరమ్మ అనేటువంటి మహిళపై 4 వ్యక్తులు చెంచు వాళ్ళు ఇతరులు కూడా ఉండి దాష్టీకం చేయడం జరిగింది. చాలా కిరాతకంగా భయంకరమైనటువంటి అంటే ఆటవిక దశలో జరిగినట్టుగా దుర్మార్గంగా ప్రవర్తించారు. ఆ రోజున నా దృష్టికి రాగానే మరుక్షణమే ఎస్పీ, డిఎస్పీ, సిఐ, ఎస్ఐ నలుగురితో మాట్లాడి ఎవరైతే ఈ యొక్క దాడికి ఆ మహిళపై దాడికి పాల్గొన్నటువంటి వాళ్ళు 4 పైన కేసు బుక్ చేసి జైలు పంపడం జరిగింది. అంటే కళంకం, మానవాళ్ళకే కళంకం చాలా జరుగుతూ ఉంది. దుర్మార్గం వాళ్లకు 100% శిక్ష పడేటువంటి కార్యక్రమం జరుగుతుంది. రెండవది ఆ యొక్క ఈశ్వరమ్మ కుటుంబానికి ఇంకొకరి దగ్గర పనిచేయాల్సిన పరిస్థితి రాకుండా ఆల్రెడీ వాళ్ళకు ఒక 2 ఎకరాలు ఉంది. దానికి తోడుగా ఇంకొంత ప్రభుత్వం తరఫున ప్రభుత్వ భూమిని విద్యార్థులు చేసి ప్రభుత్వం తరఫున 2 లక్షల రూపాయలు ఆర్థిక సహకారం చేసి వాళ్ళ పిల్లలు 3 ఆడపిల్లలు. ఆ 3 పిల్లలు కూడా వాళ్లకు చదువు విషయంలో ఈ యొక్క ప్రభుత్వ పరంగా రెసిడెన్షియల్ స్కూల్స్లో వాళ్ళకు చదువులు పెంచడానికి చేసి వాళ్ళకు ఆర్థిక భారం పడకుండా అన్ని విధాల ప్రభుత్వం వాళ్ళను ఆదుకునే కార్యక్రమం చేస్తాం. వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడే విధంగా ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేకుండా సొసైటీతోటి పైకి వచ్చే విధంగా అన్ని విధాల సహాయం ప్రభుత్వం చేస్తాం. వ్యక్తిగతంగా కూడా మంచి చేస్తాం. జగిత్యాల రూరల్ మండలం తుర్కకాశీ నగర్ పిల్లలు గురువారం రోజున నిజామాబాద్ ప్రధాన రహదారిపై 2 కిలోమీటర్లు నడుస్తూ తాడపల్లి పాఠశాలకు వెళ్తున్న పిల్లల్ని చూసి వారితో మీ స్కూల్ మీ ఊరిలో లేదా అని అడగడంతో పిల్లలు మా ఊరిలో స్కూల్ లేదు, రోడ్డుపైన 2 కిలోమీటర్లు నడుస్తూ వెళ్లడం ప్రమాదకరంగా ఉంది, భయం అవుతుందని తెలపడంతో త్వరలోనే మీ ఊరికి వచ్చి స్కూల్ అక్కడే పెట్టిస్తారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట ఇచ్చారు. శనివారం రోజున ఉదయం తుర్కకాశీ నగర్ అధికారులతో సందర్శించారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆ ప్రాంత పెద్దలతో పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి ప్రస్తుతం స్కూల్ నడపడానికి గదులు ఏర్పాటు చేసి 3 నెలల్లో పాఠశాల భవన నిర్మాణం పూర్తి చేపిస్తామని హామీ ఇచ్చారు. 5వ తరగతి వరకు మరియు అంగన్వాడీ కేంద్రం తుర్కకాశీ నగర్లో పాఠశాలను ఏర్పాటు చేపిస్తారని, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయిస్తారని తెలిపారు. 6వ తరగతి పిల్లలకు తాటిపల్లి హైస్కూల్ వెళ్లడానికి ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తామని తెలిపారు. पक्का बिल्डिंग बनाता हूँ, पक्का बिल्डिंग बनाता हूँ। जगह दिखाओ, पक्का बिल्डिंग बना तो बोल रहे हैं, जगह पता तो बताओ कौन सी आधा घंटा रूम నేనేమంటున్నా బాబు, ఇప్పుడు నువ్వు రూమ్ నీకు ఎంతైనా మంచి మొదలు పెట్టి కట్టు కూర్చో. హలో, మీ సహాయకుడా పిల్లలు అమ్మ ఇక్కడ దాదాపు ఒక 100 మంది పిల్లలు వెళ్తారు. వాళ్ళ మీకు చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం బడికి పెట్టడానికి ఒకటి తయారు చేయాలి. తర్వాత అదనపు చేరిక వస్తుంది. అదనపు చేరికనేమో రేపు చేద్దాము. ఇవాళ మొత్తం లిస్ట్ తయారు చేయండి. ఇక్కడ 1వ తరగతికి వెళ్ళి 10వ తరగతి దాకా, ఇప్పుడు 6th దాకా ఇక్కడ స్టార్ట్ చేస్తాం. 6 వరకు
ఏడుకెళ్ళి ఏది ఇస్తుందో వాళ్ళకి ఆటో పెడతారు. ఏడుకెళ్ళి ఆటో సౌకర్యం ఇవ్వచ్చు కదా. వాళ్ళు 7కి 10 దాకా ఎంతమంది పిల్లలు వెళ్ళినా కానీ వాళ్ళకి ఆటో సౌకర్యం ఇస్తాం. 5 దాకా ఇక్కడ స్కూల్ స్టార్ట్ చేద్దాం. వీళ్ళ మధ్యాహ్న భోజనం ఇక్కడనే వండాలి. నిబంధనకు విరుద్ధంగా ఉందని అమరావతిలోని తాడపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని సిఆర్డీ అధికారులు కూల్చివేశారు. తాడపల్లి మండలం సీతానగరం వద్ద నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని ఇవాళ ఉదయం 5:30 ప్రాంతంలో పోలీసులు పహారా మధ్య ప్రొక్లేన్లు బుల్డోజర్లతో సిఆర్డీ అధికారులు కూల్చివేశారు. ఫస్ట్ ఫ్లోర్ పూర్తయి స్లాబ్కు సిద్ధమవుతున్న టైంలో అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. నీటిపారుదల శాఖ స్థలంలో భవనం నిర్మిస్తూ ఉన్నారని, అందుకే చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. కూల్చే సమయంలో అటుగా కార్యకర్తలు నేతలు రాకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. తర్వాత భారీ భద్రత మధ్య కూల్చివేతలు సాగాయి. ఇక నిర్మాణంలో ఉన్న ఈ భవనాన్ని కూల్చివేయాలన్న సిఆర్డీఏ ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్ ను సవాల్ చేస్తూ వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. ఇదే విషయాన్ని సిఆర్డీఏ కమిషనర్ దృష్టికి వైసీపీ న్యాయవాది తీసుకెళ్లారు. అయినప్పటికీ సిఆర్డీఏ కూల్చివేతలు చేపట్టింది. ఇదే విషయాన్ని మరోసారి హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామని వైసీపీ చెబుతోంది. నీట్ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఆయన నల్లకుంట పోలీస్ స్టేషన్లో మాట్లాడారు. విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ కోరడం జరిగిందన్నారు. కానీ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో ఐక్య యువజన విద్యార్థి సంఘాల నాయకులు అందరం కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించి నిరసన తెలిపే ప్రయత్నం చేశామన్నారు. ఇప్పటికైనా కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి నీట్ విద్యార్థుల పక్షాన వారి డిమాండ్లను మోదీ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం నీట్ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్నారు. ఎన్టీఏను రద్దు చేసి జరిగిన పేపర్ లీకేజీపై సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఏదైతే నిన్న ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా నీట్ పరీక్షను రద్దు చేసి నీట్ పరీక్షను మళ్లీ పెట్టాలని చెప్పని డిమాండ్స్ తోటి ఏదైతే ఏఎస్ఎఫ్ అధ్యక్షుడు ఏఎస్ఎఫ్కి లక్ష్మణ్, ఎస్ఎఫ్ఐకి రజనీకాంత్, పీడీఎస్ రామకృష్ణ, బీజేఎస్ అరుణ్, ఏఐవైఎఫ్ ధర్మేంద్ర, డివైఎఫ్ఐ రమేష్, టీవైఎల్ ప్రదీప్, వైజేఎస్ సలీం, ఎన్ఎస్యూ అబ్జిత్, యూత్ కాంగ్రెస్ రోహిత్ ఏదైతే ఉన్న విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలతోటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ప్రారంభించిన ఈ యొక్క పోరాటానికి కిషన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ కోరగా కిషన్ రెడ్డి గారు స్పందించకపోవడంతో వారి ఇంటి దగ్గర నిరసన తెలియజేసి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఎగ్జామ్ రాసిన 60,000 మంది పైగా విద్యార్థులకి, అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా నష్టపోయిన 24 లక్షల మంది విద్యార్థులకి వారి కుటుంబంలో ఒక కుటుంబ అన్న పాత్ర ప్రతి ఒక్క విద్యార్థి యువజన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు తీసుకొని బీజేపీ పార్టీకి ఇది ఒక శాంపుల్ లెక్క. ఈ సమస్యని పరిష్కరించకపోతే ఈ రోజు ఏదైతే జరిగిందో ఇది కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని తెలంగాణ రాష్ట్రంలో తిరగనివ్వమని చెప్పి అన్ని విద్యార్థి యువజన సంఘాల తరఫున హెచ్చరిక జారీ చేస్తూ నరేంద్ర మోడీ గారు ఇప్పటికన్నా స్పందించి తక్షణమే ఈ సమస్యని పరిష్కరించి ఏదైతే ఎన్టీఏని రద్దు చేసి మొత్తం ఇష్యూ పైన సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి మళ్లీ నీట్ ఎగ్జామ్ ని కండక్ట్ చేసి భారతదేశ ప్రజలకి 24 లక్షల మంది విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి ఐక్య విద్యార్థి యోజన సంఘాల తరఫున కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. నీట్ పరీక్షా పత్రం లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాట. విద్యార్థులకు అండగా కాంగ్రెస్ పార్టీ నిలబడుతోంది. మతాల పేరుతో రాజకీయాలు చేయడం మానుకోవాలి. మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ నీట్ పరీక్షా పత్రం లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ డిమాండ్ చేశారు. శుక్రవారం మెదక్ పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఏఐసీసీ పిలుపు మేరకు నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు చిలుముల మదన్ రెడ్డి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, మెదక్ జిల్లా డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులు, చిలుముల సుహాసిని రెడ్డి, మెదక్ నియోజకవర్గంలోని ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నీట్ పరీక్షా పత్రం లీకేజీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పోరాడతామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా మరి తక్షణమే సిట్టింగ్ జడ్జి తోటి విచారణ ఏర్పాటు చేసి నీట్ ఎగ్జామ్ ని రద్దు చేసి మా పేరింటి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి మరి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒకవేళ న్యాయం చేయకపోతే న్యాయం అయ్యేంత వరకు మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులము, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము మరి మా పేరింటి విద్యార్థుల కోసం గట్టిగా కొట్లాడతామని చెప్పి మరి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఎక్కువ మాటలు చెప్పొద్దు, ఏదన్నా మాటలలో కాదు
పేదింటి విద్యార్థులకు న్యాయం చేకూరే విధంగా మరి మనందరం కూడా మరి పనిచేద్దాం, కొట్లాడదాం అని చెప్పి మరి తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేయడంపై మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తమ దమనకాండను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఒక నియంత్రణ తాడేపల్లిలో దాదాపు పూర్తిగా వచ్చిన వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారన్నారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి. ఎన్నికల తర్వాత చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు ఈ ఘటన తర్వాత ఈ 5 ఏళ్ల పాటు పాలన ఏ విధంగా ఉండబోతుందని హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారన్నారు. ఈ బెదిరింపులకు, ఈ కక్ష సాధింపు చర్యలకు వైసీపీ పార్టీ తలొగ్గేదే లేదు, వెన్ను చూపేదే లేదన్నారు. అంతకన్నా లేదన్నారు. ప్రజల తరపున, ప్రజల కోసం, ప్రజలకు తోడుగా గట్టి పోరాటాలు చేస్తామన్నారు జగన్. దేశంలోని ప్రజాస్వామ్య వాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని కోరుతున్నాను అంటూ జగన్ ట్వీట్ చేశారు. పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ దాడులు జరిగిన నేపథ్యంలో వారిని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పరామర్శించారు. ప్రతిపక్ష శాసనసభ్యుల్ని భయభ్రాంతులకు గురి చేసి లొంగదీసుకోవడానికి దాడులు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వంతో సహా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్ష శాసనసభ్యులను పార్టీలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తోందని, ఏదో రకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని వారన్నారు. న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందని, ధర్మం, న్యాయం గెలుస్తుందని హరీష్ రావు పేర్కొన్నారు. నిన్న మా శాసనసభ్యులు గౌరవనీయులు మహిపాల్ రెడ్డి గారి పైన ఈడీ దాడులు జరిగిన నేపథ్యంలో వారిని కలవడానికి, మాట్లాడడానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు దేశంలో అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష నాయకులను, ప్రతిపక్ష శాసనసభ్యులను టార్గెట్ గా చేసి వేధించే కార్యక్రమానికి పాల్పడతా ఉన్నారు. ఇప్పుడే మేము మహిపాల్ రెడ్డి గారితో మాట్లాడితే కనీసం ఇంట్లో డబ్బు గాని, బంగారం గాని, ఎలాంటి వస్తువులు గాని ఇంట్లో ఒక్కటి కూడా అక్రమంగా దొరికింది ఏమీ లేదు. ఏది ఉన్నా ఐటీ రిటర్న్స్ తో బాజాప్తా అన్ని క్లియర్ గా స్పష్టంగా ఉన్నాయి తప్ప ఒక్క తప్పు కూడా లేదు. అయినా ఎందుకు దాడులు చేస్తున్నట్టు? కేవలం భయభ్రాంతులకు గురి చేయడం, లొంగ తీసుకునే ప్రయత్నం చేయడం. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్ష శాసనసభ్యులను పార్టీలోకి తీసుకోవడానికి మరి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. ఇవాళ దేశంలో ఐటీ, ఈడీ దాడుల గురించి ఏ రకంగా జరుగుతున్నాయో దేశ ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. కేవలం ప్రతిపక్ష నాయకుల మీదనే జరుగుతూ ఉంటాయి. ఇవాళ నీట్ ప్రశ్నపత్రం లీక్ అయింది. దేశంలో 24 లక్షల మంది విద్య కోసం పరీక్ష రాస్తే ఆ పరీక్ష ప్రశ్నపత్రం అంగట్లో సరికైపోయింది. బీహార్లో, గుజరాత్లో 2 రోజుల ముందే ప్రశ్నపత్రాన్ని 30 లక్షల రూపాయలకు అమ్ముకున్నారని అన్ని వార్తలు వస్తా ఉన్నాయి. ఆ ప్రశ్నపత్రాలు అమ్ముకున్న వాళ్లను బీహార్ పోలీసులు అరెస్ట్ చేసినారు. మరి ఎందుకో ఈడీ దాడులు చేయరు? అక్కడ మీకు పీఎంఎల్ఏ కనబడతలేదా? మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నీట్ పరీక్ష రద్దు చేయాలని భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజురెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో నీట్ పరీక్ష నిర్వహించిన విధానం సరిగా లేదని, గతంలో నిర్వహించిన విధంగా నీట్ పరీక్ష నిర్వహించి విద్యార్థులకు మేలు చేసే విధంగా ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం 1 నేషన్ 1 ఎగ్జామ్ అనే పథకం భూయిష్టంగా ఉందని, అది వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజురెడ్డి అన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్నో పరీక్షలు నిర్వహించింది. ఆ పరీక్షలన్నీ సరిగా లేవని, వాటన్నింటినీ రద్దు చేయాలని ఆవుల రాజురెడ్డి ఎన్డీఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెద్దలు ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారు, రోహిత్ బాబు గారు, ఎమ్మెల్యే మెదక్ గారు, జిల్లా అధ్యక్షులు ఆంజనేయుడు గౌడ్ గారు, రవీందర్ రెడ్డి గారు, శ్వాసిరెడ్డి గారు, వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి మండలాధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మరి ఎన్ఎస్యుఐ నాయకులు, ముఖ్యంగా వాళ్ళ కార్యక్రమం ఇది వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది. మనందరూ కలిసి ఈరోజు నీట్ పరీక్ష జరిగిన విధానాన్ని మరి ఇలా ఎండగడుతున్నాం. ఇది అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏదైతే 1 నేషన్ 1 ఎగ్జామ్ అని చేపట్టిందో అది పూర్తి స్థాయిలో విఫలమైంది.
కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది, 1 నేషన్ 1 ఎగ్జామినేషన్ అనే విధానం లోపభూయిష్టంగా ఉంది, అది వెంటనే రద్దు చేయాలి. అంతేకాకుండా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఎన్నో పరీక్షలు నిర్వహిస్తుందో ఆ పరీక్షలన్నీ కూడా ఈరోజు పారదర్శకంగా లేవు. వాటన్నిటిని కూడా మరి రద్దు చేసి దాని ప్లేస్లో ఇంతకుముందు ఉన్నటువంటి విధానాన్ని తీసుకొచ్చి మరి విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని మరి మోడీ గారిని కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నారు. ఈరోజు అందరం కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ సమావేశమైనాం, నిరసన వ్యక్తం చేసినాం. మరి ఈరోజు విద్యార్థుల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని సంకేతాలు ఇవ్వడానికి ఈరోజు అందరం ఇక్కడ సమావేశమైనాం. కాబట్టి నీటును రద్దు చేయాలి. మరి అదే కాకుండా ఇవాళ ఏదైతే యూజీసీ చైర్మన్ ఉన్నాడో ఆయనను మరియు దానికి కారకులైన మంత్రి గారు ఏదైతే ఉన్నారో దేవేంద్ర ప్రధాన్ గారు, వీళ్ళందరూ కూడా రాజీనామా చేసి మరి విద్యార్థులను కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. తెలంగాణలో శాంతి భద్రతలు కరువయ్యాయని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, మత ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేతిలోని హోంమంత్రిత్వ శాఖ ఉందని, లక్షలాది మంది పోలీసులు ఉన్నారని, కానీ శాంతి భద్రత ఎక్కడ ఉన్నాయని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ నిర్మాణం జరిగిందని గుర్తు చేశారు. కేసీఆర్ హయాంలో నేరాల నియంత్రణకు ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు పెట్టారన్నారు. తెలంగాణలో ఇప్పుడు ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. వివిధ ప్రాంతాల్లో దాడులు, హత్యలు ఎందుకు జరుగుతున్నాయో ముఖ్యమంత్రి సమీక్ష జరుపుతున్నారని ప్రశ్నించారు. 24 గంటల్లో దాదాపుగా 5 మర్డర్లు, 2 అటెంప్ట్ మర్డర్లు అంటే మరి ఎక్కడ ఉంది శాంతి భద్రత వ్యవస్థ? ఎక్కడ పోయినరు పోలీసులు దేంట్లో బిజీగా ఉన్నారయ్యా అంటే, రేవతి అనే ఒక జర్నలిస్టు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో ఒక మహిళ తన అపార్ట్మెంట్లో 7 గంటల పాటు కరెంటు లేదు అని కంప్లైంట్ చేస్తే ఆ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకురావడం కోసం ఈ రేవతి అనే ఒక మహిళ ఒక జర్నలిస్ట్ ట్వీట్ చేస్తే ఆమె మీద సెక్షన్ 505 అండ్ సెక్షన్ 66 ఐటీ యాక్ట్ కింద పోలీసులు కేసు పెట్టిండ్రు. నిజానికి సెక్షన్ 505 ఎవరి మీద పెడతారు? ప్రజల లోపల భయాందోళన సృష్టించి, ప్రజల లోపల విద్వేషం రగిలించి, ప్రజలు 2 గుంపులుగా మారి ఒకరికొకరు కొట్టుకోవడం కానీ, లేకపోతే రాజ్యం మీద తిరుగుబాటు చేయడం కానీ, అవన్నీ చేయడానికి ప్రేరేపిస్తే అప్పుడు సెక్షన్ 505 అనేది ఇన్వోక్ చేస్తారు పోలీసులు. మరి అలా రేవంత్ రెడ్డి గారి ఆదేశాలు ఏమున్నాయి? ప్రశ్నించే వాళ్ళందరూ, వాళ్ళు జర్నలిస్టులైనా సరే, గృహిణులైనా సరే, పేదవాళ్ళైనా సరే, విద్యార్థులైనా సరే, వాళ్ళను పోలీసులు కేసులు పెట్టి అరెస్ట్ చేయండి అనేదే రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇస్తున్నారు. వాహనదారులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్యాక్సీని చెల్లించాలని మెదక్ రోడ్డు రవాణా అధికారి శ్రీనివాసరావు సూచించారు. మెదక్ జిల్లా రామయ్యంపేట మండలం అక్కన్నపేట శివార్లో శనివారం వాహనాల తనిఖీ చేపట్టారు. ట్యాక్సీ పెండింగ్ ఉన్న 2 ట్రాక్టర్లను సీజ్ చేశారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనంపై వెళ్లేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించారని, కారులో వెళ్లేవారు సీటు బెల్ట్ ధరించారని వారికి సూచించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. మెదక్ ఆర్టీఓ ఆఫీస్ ఆధ్వర్యంలో డిటిఓ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం మెదక్ జిల్లా మొత్తం ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ట్యాక్స్ ఏదైతే వెహికల్కి ట్యాక్స్ కట్టాలో అది ప్రతి ఒక్కరు వాహనదారుడు విధిగా ట్యాక్స్ కట్టాలని తెలియజేస్తున్నాం. అలాగే వాహనానికి సంబంధించినటువంటి అన్ని పత్రాలు ఆర్సీ కానివ్వండి, పర్మిషన్, ఫిట్నెస్ మరియు ఇన్సూరెన్స్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్ ఇవన్నీ విధిగా పెట్టుకొని జాగ్రత్తగా ప్రయాణం చేయాలని సూచిస్తున్నాం. ట్యాక్సులు కట్టని వారి వెహికల్ను సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ట్యాక్స్ని సకాలంలో కట్టి ఈ యొక్క సీజ్ చేయకుండా తప్పించుకోగలరని ప్రజలకు మనవి చేస్తున్నాం. అలాగే రోడ్ సేఫ్టీ పరంగా ప్రతి ఒక్కరూ 2 వీలర్ మీద ప్రయాణించేటప్పుడు హెల్మెట్ విధిగా ధరించాలి. మరియు కారులో ప్రయాణించేటప్పుడు సీటు బెల్ట్ పెట్టుకొని ప్రయాణించి సురక్షితంగా వాళ్ళు గమ్యం చేరాలని రవాణా శాఖ తరఫున కోరుతున్నాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నేటి పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాచిగూడలోని ఆయన ఇంటిని విద్యార్థి సంఘాల నేతలు ముట్టడించారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట ఆధ్వర్యంలో ఎన్ఎస్యుఐ, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యు, డీవైఎఫ్ఐ, ఏఐవైఎఫ్, పీవైఎల్ విద్యార్థి సంఘాల నాయకులు ఆయన ఇంటిలోకి చొచ్చుకునేందుకు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు విద్యార్థులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి అదుపు తప్పుతుండడంతో ఎమ్మెల్సీ వెంకట్తో పాటు విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేశారు. వారిని నల్లకొండ పోలీస్ స్టేషన్కు తరలించారు.
నీటి సమస్య కేంద్ర మంత్రిని కలిసేందుకు అపాయింట్మెంట్ కోరామని అయినా ఆయన ఇవ్వకపోవడంతో ఇంటిని ముట్టడించామని విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోనే, దిశా పఠాని తదితరులు నటించిన భారీ చిత్రం కల్కి 2898 AD వైజయంతి మూవీస్ పతాకంపై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం జూన్ 27న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా కల్కి 2898 AD చిత్రం నుండి రిలీజ్ ట్రైలర్ వచ్చింది. దీన్ని చిత్ర బృందం యూట్యూబ్ లో విడుదల చేసింది. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. కల్కి చిత్రం ప్రభాస్ అభిమానులకు ఓ విజువల్ ట్రీట్ అనడంలో సందేహం లేదు. రిలీజ్ ట్రైలర్ చూస్తే ఆ విషయం స్పష్టమవుతోంది. T20 ప్రపంచ కప్ సూపర్ 8 గ్రూప్ 2లో ఆతిథ్య దేశం అమెరికాను సహా ఆతిథ్య దేశం వెస్టిండీస్ చితకొట్టేసింది. బార్బడోస్లోని కెండింగ్టన్ ఓవల్లో జరిగిన మ్యాచ్లో విండీస్ 900 వికెట్ల తేడాతో యుఎస్పై విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా మరో బంతి మిగిలి ఉండగానే 128 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం 129 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన కరేబియన్ జట్టు 10.5 ఓవర్లలో వికెట్ మాత్రమే నష్టపోయి విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో వెస్టిండీస్ గ్రూప్ 2లో రెండో స్థానానికి ఎగబాకింది. ఇంగ్లాండ్పై విజయం సాధించిన సౌత్ ఆఫ్రికా ఫస్ట్ ప్లేస్లో ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పత్రికలు మీ ఇష్టం వచ్చినట్టు రాస్తామంటే కుదరదన్న సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వం యొక్క ప్రతిష్టను దెబ్బతీయడానికి మీడియా ఏదేదో రాస్తుందని ఆగ్రహం. శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన అయ్యన్న పాత్రుడు. స్పీకర్గా బాధ్యతలు స్వీకరించిన అయ్యన్న పాత్రుడు. మొలచింతలపల్లి ఆదివాసీ బాధిత మహిళల్ని పరామర్శించి ఆర్థిక సహాయం ప్రకటించిన మంత్రి జూపల్లి. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని వెల్లడి. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయం కూల్చివేత. సిఆర్డీఏ ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్ ను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ. నీటి పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలి. కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. T20 ప్రపంచ కప్ అమెరికాను చితకొట్టేసిన వెస్టిండీస్. 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన కరీబియన్ జట్టు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.